హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. అరుగుదలలో ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా జీర్ణమయ్యే పెసరట్టు. పెసలల్లో ప్రోటీన్ బాగా ఉంటుంది కాబట్టి పెసలతో ఇలా పెసరట్టు చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. ఎమ్మెల్యే ఉప్మా పెసరట్టు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. పెసలు 1 గ్లాస్ తీసుకొని, బియ్యం 1 టేబుల్ స్పూన్, అల్లం 1 ఇంచ్, పచ్చిమిర్చి 3, రుచికి తగినంత ఉప్పు, ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ పెసలు వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. పెసరట్టు క్రిస్పీగా రావాలి అంటే అందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకొని వీటిని మరొకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిని కనీసం 3 గంటలు కానీ లేదా ఓవర్ నైట్ కానీ నానబెట్టుకోండి. ఉదయం చేసుకోవాలి అనుకుంటే రాత్రి నానబెట్టుకోండి. మూత మూసి పక్కన పెట్టండి. నానబెట్టుకున్న వాటిల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో పెసలు వేసుకొని 1 ఇంచ్ అల్లం, పచ్చిమిర్చి 3, ఉప్పు వేసుకొని వీటన్నింటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ పిండిని పులియబెట్టని అవసరం లేదు. నో ఫర్మెంటేషన్. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అలాగే మిగిలిన పెసలను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. నా ఛానల్లో జొన్నల దోశలు, సజ్జల దోశలు, కొర్రల దోశలు, టమాటో దోశలు, ఇలా ఫర్మెంటెడ్ దోశలు, నాన్ ఫర్మెంటెడ్ దోశలు అన్నీ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల దోశ తీయడానికి ఈజీగా వస్తుంది. ముందుగా మనం తయారు చేసుకున్న పిండిని ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి. మంట మీడియం హీట్లో పెట్టుకోండి. మంట హైలో పెట్టినట్లయితే పెన్నానికి అతక్కపోతుంది. దోశ మీద తడంతా పోయిన తర్వాత నెయ్యి వేసుకొని పెసరట్టును నెయ్యి వేసుకొని కాల్చుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పెన్నాన్ని అన్ని వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, దోశ తీసేటప్పుడు ఎప్పుడే కానీ అంచులను లూజ్ చేసుకున్న తర్వాత అప్పుడు దోశ తీయండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోండి. పెసరట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో. పెసరట్టులోకి అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. కావాలనుకున్న వాళ్ళు కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. పెన్నం మీద ఇలా వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, ఉప్మా వేసుకొని పెసరట్టులోకి ఉప్మా చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని దోశ తీసేటప్పుడు ఎప్పుడే కానీ అంచుల వెంట లూజు చేసుకొని అప్పుడు దోశను ఇలా ఫోల్డ్ చేసుకోండి. దోశ చూస్తూనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ పెసరట్టుని ఎమ్మెల్యే ఉప్మా పెసరట్టు అని అంటారు. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అరుగుదల బాగా ఉండాలంటే కూడా పెసలతో ఇలా పెసరట్టు చేసుకొని తినండి, బాగుంటుంది. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్మా పెసరట్టును అల్లం పచ్చడితో కానీ లేదా కొబ్బరి పచ్చడితో కానీ సర్వ్ చేసుకొని తినండి. అల్లం పచ్చడి కావాలంటే కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే ఆ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.